హాయ్, వెల్కమ్ టు 77 ఆన్లైన్ ట్యూటోరియల్. కిడ్స్ వింగ్లో నెంబర్ సిస్టమ్ అవుతున్నదండి. సంఖ్యా వ్యవస్థపై కొన్ని వీడియోలు పొందుపరచడం జరిగింది. అందులో 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అది, 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అది అనే అంశాలతో పాటు బ్రిటిష్ సంఖ్యా వ్యవస్థ, భారతీయ సంఖ్యా వ్యవస్థ అనే వాటిని కూడా చక్కగా వివరించుకున్నాము. మన 77 ఆన్లైన్ ట్యూటోరియల్ అందరూ ఫాలో అవుతూ ఉండండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక సంఖ్యలో స్థాన విలువ ఎంత, ముఖ విలువ అనేవి తెలుసుకుంటూ ఒక సంఖ్యను విస్తరించడం, ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ నెంబర్ అనే గణిత అంశాలని 3, 4, 5 తరగతులకు ఉపయోగపడే విధంగా ఈ అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్స్ వింగ్ మ్యాథమెటిక్స్ పార్ట్ 9 నెంబర్ సిస్టమ్ 5. సంఖ్యామానంలో హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని, అదే భారతీయ సంఖ్యా వ్యవస్థని, ఇండో అరబిక్ నెంబర్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ని ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే చూడండి, మనం కుడి చేతి వైపు నుంచి ఎడం చేతి వైపుకు లెక్కించుకుంటూ వెళ్ళాలండి. 9 ఇక్కడ 9 ఒకట్ల స్థానం వన్స్ ప్లేస్లో ఉంది. 1 పదుల స్థానం టెన్స్ ప్లేస్లో ఉంది. 3 వందల స్థానంలో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో. 6 వేల స్థానంలో ఉంది, థౌజండ్స్ ప్లేస్. 4 10,000 స్థానం 10,000 ప్లేస్లో ఉంది. 7 లక్షల స్థానం ల్యాక్స్ ప్లేస్లో ఉంది. 0 అనేది 10 లక్షల స్థానంలో ఉంది, 10 lakhs ప్లేస్. 5 కోట్ల స్థానంలో ఉంది, క్రోర్స్ ప్లేస్. 3 10 కోట్ల స్థానం 10 crores ప్లేస్లో ఉంది. అలాగే 2 100 కోట్ల స్థానంలో ఉంది. దీన్ని ఒకసారి చదివినట్లయితే 235 కోట్ల 7,46,319. 235 crores 7,46,319. అలాగే కొన్ని సంఖ్యలు ఇక్కడ ఉన్నాయి, వాటిని చదవడం ఎలా చదువుతాము అక్షరాల రూపంలో అనేది ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ చదివేటప్పుడు ఎడం నుంచి కుడివైపుకి చదవాలండి. మనం స్థాన విలువలు లెక్కించేటప్పుడు కుడివైపు నుంచి ఎడం వైపుకి వెళ్ళాలండి. 3 ఒకట్ల స్థానంలో ఉంది, పదుల స్థానం, వందల స్థానం, 1000, 10,000, లక్ష అంటే 6,72,403. 6,72,403. తర్వాత సంఖ్య వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. 12,05,600. 12,05,600 అని దీన్ని అక్షరాల్లో చెప్పచ్చు. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం గీతకిచ్చిన అంకె యొక్క స్థాన విలువ, అదేవిధంగా ముఖ విలువని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో 7 అనేది ఏ స్థానంలో ఉందండి? వందల స్థానంలో ఉంది. ఏ స్థానంలో ఉంది? వందల స్థానం, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. అంటే అది వందల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ ఏంటవుతుందంటే 7 అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి స్థాన విలువ 700 అవుతుంది. దాని ఫేస్ వాల్యూ అంతా 7 దాని ముఖ విలువ 7. అదేవిధంగా ఇక్కడ మనకి ఇందులో గీతకి ఇచ్చిన అంకె 8 అండి. ఈ 8 ఏ స్థానంలో ఉందండి? వన్స్, టెన్స్, పదుల స్థానంలో ఉంది. ఎందులో ఉందండి? పదుల స్థానంలో ఉంది. అదేవిధంగా దీని యొక్క స్థాన విలువ ఎంత ఉంటుందంటే 8 × 10 అండి, 80 అవుతుంది. 8 అనే అంకె యొక్క స్థాన విలువ 80 అవుతుంది. ముఖ్య విలువ అంటే అది ఎంత అంటే అంత అనమాట, 8. ఈ విధంగా చెప్పచ్చు. తర్వాత సంఖ్య తీసుకుంటే 6,400. ఇందులో 6 అనేది ఏ స్థానంలో ఉందమ్మా? ఒకట్లు, పదులు, వందలు, వేలు, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. అర్థమైందమ్మా? 6 అనేది ఏ స్థానంలో ఉంది? వేల స్థానం. 6 అనేది వేల స్థానంలో ఉంది. అయితే దీని యొక్క స్థాన విలువ 6 × 1000 అంటే 6,000, 6,000. దీని యొక్క స్థాన విలువ ఎంత అని చెప్పచ్చు? 6,000 అని చెప్పచ్చు, 6,000 అని చెప్పచ్చు. దీని యొక్క ముఖ విలువ, అది ఫేస్ వాల్యూ, అదే అవుతుందండి. అలాగే తర్వాత సంఖ్య
782. ఇందులో 2 అనేది ఏ స్థానంలో ఉందమ్మా? 2 అనేది 1ల స్థానంలో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది. అయితే దీని యొక్క స్థాన విలువ ఎంత ఉంటుంది? 2 1ల 2 అవుతుంది. ముఖ విలువ కూడా 2 అవుతుందండి. అయితే ఈ సంఖ్య తీసుకున్నట్లయితే 1లు 10లు 100లు 1000 10,000 లక్ష. ఇక్కడ ఈ సంఖ్యలో 1 అనేది ఏ స్థానంలో ఉందండి? లక్షల స్థానంలో ఉంది. ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం లక్ష రాయాలంటే 1 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలండి? అంటే ఇప్పుడు 1 యొక్క స్థాన విలువ 1ని లక్ష చేత మనం మల్టిప్లికేషన్ చెయ్యాలి. లక్షకి ఎన్ని సున్నాలని చెప్పుకున్నాము? 5 సున్నాలని చెప్పుకున్నాం. చూడండి, 1లు 10లు 100లు 1000 10,000 లక్ష, 1 లక్ష అన్నమాట ఇది. అయితే దీని స్థాన విలువ 1 లక్ష అవుతుంది. 1 లక్షల స్థానంలో ఉంది, ల్యాక్స్ ప్లేస్లో ఉంది. దాని యొక్క ప్లేస్ వాల్యూ 1 lakh అవుతుంది. అదేవిధంగా దాని ఫేస్ వాల్యూ ముఖ విలువ 1 అవుతుందండి. పిల్లలు ఇంతవరకు విన్నారు కదా. ఇలాంటి లెక్కల్ని ఇక్కడ నేను ఇచ్చాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్రింది సంఖ్యల్లో గీతకిచ్చిన అంకెల యొక్క స్థాన విలువలు అంటే ప్లేస్ వాల్యూస్ మరియు ముఖ విలువలు ఫేస్ వాల్యూస్ చెప్పండి. ఇక్కడ ఇచ్చిన నెంబరు 4752. ఇందులో 5 యొక్క ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. 3681. ఇక్కడ 6కి అడిగాను, ఇక్కడ 3కి అడిగాను. 4752. 4752. ఇందులో 5 యొక్క స్థాన విలువ ముఖ విలువ అడిగాను. ఈ నెంబర్లో 7 యొక్క స్థాన విలువ ముఖ విలువ అడిగాను. అలాగే 6400. ఈ లెక్కలను మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. పిల్లలు ఇప్పుడు సంఖ్యలను విస్తరణ రూపంలో రాయడం, ఎక్స్పాండ్ ఫామ్లో రాయడం అంటే వాటి యొక్క స్థాన విలువలను బట్టి విస్తరించడం అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. 342. 3 అనేది ఏ స్థానంలో ఉంది? 3 అనేది మనకి 100ల స్థానంలో ఉందండి. చూడండి, 1లు 10లు 100. 4 అనేది 10ల స్థానంలో ఉందండి. 2 అనేది 1ల స్థానంలో ఉందండి. ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేద్దామండి. 3 × 100 300 అండి. అలాగే 4 10ల 40 అండి. 2 1ల 2. ఇది విస్తరణ రూపంలో రాసాం. అయితే దీన్ని ఇప్పుడు అక్షరాల్లో కూడా రాద్దామండి. చూడండి, 342. ఓకే, 342. తర్వాత సంఖ్య చూడండి, 504. 5 100ల స్థానంలో ఉందండి. 0 అనేది 10 స్థానంలో ఉందండి, 10ల స్థానం. 4 1ల స్థానంలో ఉందండి. అయితే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 500. ఇది 0 ప్లస్ 4 1ల 4. అయితే ఇది విస్తరణ రూపం రాసాం, అక్షరాల్లో రాద్దాం. 504 అంటే 504. తర్వాత చూసినట్లయితే 1251 అంటే 1లు 10లు 100లు 1000. 1251. అంటే 1 ఏ స్థానంలో ఉందండి? వేల స్థానంలో ఉంది. సరేనా? అలాగే 2 ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. 5 10ల స్థానంలో ఉంది. ఏ స్థానంలో ఉంటే ఆ సంఖ్యను మనం మల్టిప్లికేషన్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ 1 ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో ఉంది. దీన్ని ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసి గుణించి రాసేస్తామండి. 1 వేల స్థానంలో ఉందండి, 1000. 2 100ల స్థానంలో ఉందండి. 5 10ల స్థానం, 5 10ల 50. 1ల స్థానం. ఈ విధంగా విస్తరణ రూపం రాసాం. ఇది మనం రాసినట్లయితే 1251. 151 అని రాయొచ్చు, 50 and 1 అని కూడా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. 1251. మరొక విషయం, ఇక్కడ 1251నే మనం 1251 అని చదువుతుంటామండి. అంటే ఇది సంవత్సరాలని మనం
1251 అని చూడండి. మరొక నెంబర్ 1952 అని ఉందనుకోండి. ఓకే, అదే 1947 మనకి స్వతంత్రం వచ్చిన సంవత్సరం 1947. చూసారా, 1947నే 1947గా చదవచ్చు. అలాగే 1251నే 1251గా చదవచ్చు. 1952నే 1952గా చదవచ్చండి. తర్వాత లెక్క చూసినట్లయితే ఇక్కడ మనకి 5346. 5 అనేది ఏ స్థానంలో ఉంది? 5 అనేది వేల స్థానంలో ఉంది. 3 అనేది వందల స్థానంలో ఉంది. 4 అనేది 10ల స్థానంలో ఉంది. 6 ఒకట్ల స్థానంలో ఉంది. అంటే ఇది 5000 ప్లస్ 300 ప్లస్ 40 ప్లస్ 6. ఇది విస్తరణ రూపం, ఎక్స్పాండ్ ఫామ్. అక్షరంలో రాసినట్లయితే 5346. 5346. అదేవిధంగా తర్వాత లెక్క మరో సంఖ్య ఇక్కడ పెరగడం జరిగింది. 1, 10, 100, 1000, 10,000. 6 అనేది ఏ స్థానంలో ఉందండి? 10,000 స్థానంలో ఉంది. 6 అనేది 10,000 స్థానం. 10,000కి ఎన్ని సున్నాలు ఉంటాయని ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. 4 సున్నాలు ఉంటాయి. అలాగే 5,000 స్థానంలో ఉందండి. 1000 చేత మల్టిప్లికేషన్ చేసాం. 4 వందల స్థానంలో ఉంది. 2 10ల స్థానంలో ఉంది. 8 ఒకట్ల స్థానంలో ఉంది. అంటే ఇది 6 10ల 10 6ల 60,000 ప్లస్ 5,000 5,000 ప్లస్ 4 ఇంటూ 100 400 ప్లస్ 2 10ల 20 ప్లస్ 8 ఒకట్ల 8 అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం అక్షరాల్లో రాసినట్లయితే చూడండి, 60,000 5,000 అని రాయకూడదండి. 65,000 అని రాయాలండి. 65,000 428 అని రాయించండి. ఇంగ్లీష్లో 65,000 428 అని రాయించాము. తర్వాత నెంబర్ చూసినట్లయితే చూడు, 1, 10, 100, 1000, 10,000, లక్ష. అంటే 2 లక్షల స్థానంలో ఉంది. లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయండి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 5 సున్నాలు ఉంటాయండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష. అంటే ఇక్కడ రాసుకోవచ్చండి 2 లక్షలు. ఇప్పుడు 4 10,000 స్థానంలో ఉందండి. 10,000 స్థానం. 10,000 అనగానే 4 సున్నాలు ఉంటాయండి. ఒకటి పక్క 40,000 అండి. ఇది 40,000. 4 10,000 40,000. 10 4 40,000. అలాగే 1 లక్ష ఇంటూ 2 లక్షలు. ఓకే. తర్వాత 8,000 స్థానంలో ఉందండి. 8,000 స్థానంలో ఉంది. అలాగే 3 వందల స్థానంలో ఉందండి. 3 అనేది వందల స్థానంలో ఉంది. అలాగే 0 అనేది 10ల స్థానంలో ఉంది. 5 అనేది ఒకట్ల స్థానంలో ఉంది. 5 అనేది ఒకట్ల స్థానంలో ఉంది. అర్థమైంది కదమ్మా? ఈ విధంగా మనం విస్తరణ రూపంలో రాసుకుంటాం. అంటే ఇక్కడ ఏమైంది? 2,48,305. అలాగే తెలుగులో 2,48,305. మా పిల్లలు అర్థమైందమ్మా? ఇలాగ మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే ఆ స్థాన విలువల్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఇలా విస్తరణ రూపంలో రాద్దామండి. అలాగే మరికొన్ని లెక్కల్ని ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చానండి. మీరు చక్కగా వీటిని ప్రాక్టీస్ చేయండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక్కొక్క లెక్కను కూడా ప్రాక్టీస్ చేస్తారని
ఆశిస్తున్నాను. చూసారా ఈ వీడియోని? ఒక సంఖ్యలో ఒక అంకి యొక్క స్థాన విలువని, ముఖ విలువని, అదే ప్లేస్ వాల్యూని, ఫేస్ వాల్యూ మనం నేర్చుకున్నాం. మరిన్ని గణితాంశాలతో మళ్ళా కలుసుకుందాం. ఈ వీడియోని అందరినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. మన 77 ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. అందులో ముఖ్యంగా మరో మాట ఏంటంటే, పేరెంట్స్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన 77 ఆన్లైన్ ట్యూటోరియల్లో యాడ్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. మీ వ్యాపార విస్తరణ అవ్వచ్చు, అదే మీ పాఠశాలల యొక్క ప్రకటనలు అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో, మన యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ని నేను తయారు చేసి మన ఛానల్లో విడుదల చేసే ప్రతి వీడియోలో కూడా మీ యొక్క యాడ్స్ని పొందుపరుస్తూ మీ అభివృద్ధికి ఎంతగానో సహకరిద్దామని అనుకుంటున్నానండి. అందుకు మీరు చేయాల్సింది, మీరు నాకు ఇన్ఫామ్ చేస్తే చాలండి. నా నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా ఒక కాల్ చేయండి. తదుపరి విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.